హాయ్ హలో యోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి పొటాటో ములంకాడ కర్రీ అండి. ఎలా చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద ఆనియన్, ఒక 4 మిర్చి కట్ చేసుకొని యాడ్ చేద్దామండి. చూసరికి ఈ విధంగా బ్రౌనిష్ కలర్లోకి రావాలండి ఆనియన్స్. వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేద్దాము. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. చూసారుగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ములంకాయలు అయితే యాడ్ చేద్దామండి. ములంకాయలు అనేది మనకి మగ్గాలండి, సో అందుకని మూత పెట్టేసుకుందాము ఒక 2 మినిట్స్. చూసారుగా ఈ విధంగా మనకి ములంకాయలు మగ్గిపోయాయి. సో ఇప్పుడైతే నేను ఒక చిన్న టమోటాస్ 2 తీసుకొని అవి చిన్నగా చాప్ చేసుకున్నానండి. అవి కూడా ఇప్పుడు యాడ్ చేసేద్దాము. చూసారుగా ఈ విధంగా యాడ్ చేసి కొంచెం వేపుదాము. టమోటాస్ బాగా మగ్గిపోయాయండి. సో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న పొటాటో ముక్కల్ని యాడ్ చేసేద్దాము. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అయితే మూత పెట్టేసుకుందాము. చూసారుగా ఈ విధంగా మనకి బాగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కారాన్ని అయితే యాడ్ చేసుకుందాము తగినంత. ఉప్పును కూడా యాడ్ చేసేసుకుందాం తగినంత. మొత్తం ఇవన్నీ ఒకసారి ఫ్రై అవనివ్వాలండి. కారం 1 మినిట్ ఫ్రై అవనివ్వాలి. చూసారుగా ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేయాలండి. ఎందుకంటే ములంకాళ్ళు అనేవి ఉడకాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటాయి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ మూత పెట్టేద్దామండి. మూత పెట్టి ఒప్పించేసరికి చూసారు వాటర్ అంతా వెళ్ళిపోయింది, గ్రేవీలా ఉంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. రైస్లో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇది నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.